చీకటి వెలుగులు చిత్రానికి స్వరకర్తగా చక్రవర్తి గారిని ఎన్నుకున్నారు నిర్మాత రంజిత్ కుమార్ గారు. కానీ ఆ చిత్ర దర్శకులు కెఎస్ ప్రకాష్ రావు గారికి చక్రవర్తి గారి టాలెంట్ మీద నమ్మకం లేక పెండ్యాల గారిని కానీ రాజేశ్వరరావు గారిని కానీ సంగీత దర్శకులుగా పెట్టుకునే ఆలోచనలో కాలయాపన చేస్తున్నారంట. నెల రోజుల్లో ఆ రోజు ఆఫీస్కి తిరుగుతున్నారంట చక్రవర్తి గారు. అవుననడు కాదనడు పెద్ద ఆయన. చివరికి ఒక రోజు, నా మీద మీకు నమ్మకం లేదన్న సంగతి నాకు అర్థమైంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, పాట రాయించాక నాకు 3 రోజులు టైం ఇస్తే నేనేమిటో నిరూపించుకుంటాను అని అన్నారంట చక్రవర్తి గారు. వెంటనే లిరిక్ పేపర్ని ఇచ్చారంట దర్శకులు. 3వ రోజు బాణీ వినిపించారంట చక్రవర్తి గారు. ఆ బాణీ విన్న తర్వాత, నీవి గాలిపాటలు అనుకున్నాను కానీ తేనె ఊటలరా అబ్బాయి, నువ్వే ఈ చిత్రానికి సంగీత దర్శకుడివి అని ప్రశంసించారంట కెఎస్ ప్రకాష్ రావు గారు. ఆ చిత్రంలో టైటిల్ సాంగ్ ఒకటి చాలు చక్రవర్తి గారి స్వరకల్పన ప్రతిభ ఏమిటో చాటి చెప్పడానికి. అందమైనటువంటి తోటని పాటగా రాయడానికి దేవులపల్లి వారికి 14 రోజులు పట్టిందంట. తోటమాలిగా కృష్ణశాస్త్రి గారు, పాటమాలిగా చక్రవర్తి గారు కలిసి అల్లిన ఈ రాగమాలికని అప్పుడు పాడింది సుశీలమ్మ గారితో కలిసి బాలుగారు. మరి ఇప్పుడు బాలుగారితో కలిసి పాడడానికి ప్రణవి వేదిక మీదకి వస్తుంది. వారిద్దరిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు, చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమవన్నెలు, ఏకమైన హృదయాలలో ఏకమైన హృదయాలలో పాకి బంగారు రంగులు, ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగపాయల మందారాలు, ఈ మెడ చుట్టూ గులాబీలు, ఈ సిగపాయల మందారాలు, సత్యాల సుందర మధుర స్వప్నాల. నాటిన పువ్వుల తోట, తేటనీటి ఏటి ఒడ్డున నాటిన పువ్వుల తోట, నిండు కడవల నీరు పోసి గుండెల వలపులు కుమ్మరించి, ప్రతి తీగకు చేయూతనిచ్చి, ప్రతి మాను పులకింపజేసి, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట, మనమే పెంచినది తోట, మరి ఎన్నడు వాడనిది తోట. మరచిపోకుమా తోటమాలి, పొరపడి అయినా
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు వెన్నెల పారిజాతాలు వానకారు సంపెంగలు అన్నీ మనకు చుట్టాలే వచ్చిపోయే అతిథులే ఈ మెడ చుట్టూ గులాబీలు ఈ సిగపాయల మందారాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు ఎక్కడివి రాగాలు చిక్కని అరుణ రాగాలు గలగలమనకూడదు ఆకులలో గాలి జలజలమనరాదు అలలతో కొండవాగు నిదరోయే కొలను నీరు నిదరోయే కొలను నీరు కదపకూడదు ఉడిదుండే పూల తీగ ఊపరాదు కొమ్మపై నిట జంట పూలు గూటిలో ఇట రెండు గూవలు ఈ మెడ చుట్టూ గులాబీలు ఈ సిగపాయల మందారాలు ఎక్కడిది రాగాలు చిక్కని అరుణ రాగాలు మరచిపోకుమా తోటమాలి పొరపడేనా మతిమాలి పాట అద్భుతమైన ఎప్పటికీ కాదు అయిపోదా అనిపించిందా నీకు? లేదు సార్, అయిపోయిందా అనిపించింది. థ్యాంక్ యూ. అద్భుతమైన పాటని మాకు వినిపించిన ఈ భాగ్యం కలిగించినందుకు ధన్యవాదాలు. ఇందాకే ఈ పాట ప్రసక్తి వచ్చినప్పుడు రాంప్రసాద్ గారు రాసిచ్చినటువంటి మ్యాటర్ చదువుతూ అదంతా దేవులపల్లి వారి సాహిత్యం గురించి, చక్రవర్తి గారి సంగీతం గురించి. సంవత్సరం తర్వాత ఇస్తే మాత్రమే ఇలాంటి సాహిత్యం ఇస్తే యుగాలైనా కాచుకొని ఉండొచ్చు ఇంత మంచి పాట రాసిచ్చిన ఈ అక్షరాల కోసమని. ఈ పాటలో పార్టిసిపేట్ చేసిన పండిట్జీ జనార్దన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సితారంతా ఆయన వాయించిందే. ఇప్పుడు ఒక అరగంట మేము రిహార్సల్స్ చేసి ప్రజెంట్ చేసాము, తప్పులు కూడా ఉంటాయని కాదు. ఇది రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆ పండగ చూడాలి, ఆ కష్టాలు చూడాలి, ఆ సుఖాలు చూడాలి. ఇప్పుడున్న జనరేషన్కి అవన్నీ మిస్ అయిపోతున్నాయి. ఏమీ లేదు, ఏదో కంటికి గంతలు కట్టేసి ఒక చీకటి గుహలో పంపించి చెవులకి 2 హెడ్ ఫోన్లు వేసేసి పాటలు పాడమంటున్నారు తప్ప ఒక్కొక్కళ్ళ మధ్య ఉన్నటువంటి వంతెనలన్నీ కట్ చేసేసుకున్నారు. ఒక మ్యూజిషియన్ దగ్గర నుంచి ఎంత పొందొచ్చో ఒక సింగర్ నుంచి ఒక సంగీతజ్ఞుడు, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ఎంత పొందొచ్చో, ఎంత అందంగా ఉండేదో అందరు కలిసి పని చేస్తుంటే అందమైన అది ఈ పూల తోట పోయింది, ఇప్పుడు అంతా వాడిపోయిందనమాట.
గోల్డెన్ డేస్ అండి. ఎంత అద్భుతమైనటువంటి ఈ పాట చక్రవర్తి గారు చేశారంటే చాలామందికి నమ్మకం రాదు. ఆయన కంపోజ్ చేసిన పాటే, బట్ టోటల్ అరేంజ్మెంట్ అండ్ ఆర్కెస్ట్రేషన్ ఈస్ డన్ బై వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్లూటిస్ట్ అనమాట. మేము ఆయన ఫ్లూట్ను పెట్టుకుని తాంతు రసృతి చేసుకునేవాళ్ళం. అంత అందమైనటువంటి మహానుభావుడు, చాలా గొప్ప ఫ్లూట్ ప్లేయర్ గుణసింగ్ గారు అని చెప్పి ఆయన అరేంజ్ చేసింది ఇది. ఎందుకంటే సంగీతం కొద్దిగా గొప్ప తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇందులో ఉన్నటువంటి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా చేశారు, ఎంత నిబద్ధతతో వాయించారు మ్యూజిషియన్ అందరూ కూడాను. నాకు గుర్తుకొస్తున్నారు లక్ష్మణరావు గారు, తర్వాత మా ఇద్దరు కలిసి వాయించిన తబలా డోలక్, పకావాజ్ పెద్ద ప్రసాద్ వాయించడం. దిస్ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ రిలేషన్షిప్. దట్స్ వాట్ ఐ మీన్. ఇప్పుడు ఎలక్ట్రానిక్గా ఏమైనా చేయొచ్చు, ఆయన కండక్ట్ చేస్తున్నాడు కదా, తర్వాత వాయించవచ్చు ఫ్లూట్ అతను. నో, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ లైక్ దట్. వెన్ వీ వర్క్ టుగెదర్, దట్ వాజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. చిన్న చిన్న లోపాలు రావచ్చండి, కానీ ఆ కృషి, ఆ సమిష్టి కృషి ఫలితం మాత్రం ఇలాంటి పాటలోనే. మీరు నన్ను వదిలిపెడితే ఆ పాత విషయాల గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి నాకు. ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ మహా గొప్ప మేధావులు వచ్చారు, ఎందుకంటే ఏం చెప్పాం. దట్స్ ఆల్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ప్రణవి.